అమెరికా అధ్యక్ష కార్యాలయంలో డొనాల్డ్ ట్రంప్ కి ఓ పెట్టెలో ఉన్న రాళ్లను పాక్ ఆర్మీ చీఫ్ చూపించాడు. వాటిని ట్రంప్ కూడా ఆసక్తిగా గమనించాడు. అరుదైన ఖనిజాలు అంటే ట్రంప్ ఎగిరి గంతేస్తాడు. ఈ విషయం పాకిస్తాన్ కు బాగా తెలుసు. పాక్ అనుకున్నట్టే ట్రంప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా $50 కోట్ల ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రంగు రాళ్లు చూపించి ట్రంప్ ని పాకిస్తాన్ బుట్టలో వేసుకుంది. సో ట్రంప్ తమతోనే ఉన్నాడంటూ తెగ సంతోషపడింది. కానీ ఇక్కడ అసలు సందేహం ఏమిటంటే పాకిస్తాన్ వద్ద నిజంగానే అరుదైన ఖనిజాలు ఉన్నాయా? ఉంటే ఇప్పటి వరకు ఎందుకు ఆ దేశం వాటిని తవ్వలేదు? తవ్వాలనుకుంటే తిరుగుబాటుదారులు ఊరుకుంటారా? పాకిస్తాన్లోని అరుదైన ఖనిజాలపై స్పెషల్ స్టోరీ. లెట్స్ వాచ్. పాకిస్తాన్లో అరుదైన ఖనిజాలు ఉన్నాయా? పాక్ మాటలను నమ్మిన ట్రంప్ మోసపోతాడా? పాక్లో ఖనిజాలపై నిపుణుల అంచనాలేంటి? దశాబ్దాలుగా భద్రతా భాగస్వామ్యం పేరుతో అమెరికాను పాకిస్తాన్ బుట్టలో వేసుకుంది. అగ్రదేశం తన వైపు ఉండేలా ఇస్లామాబాద్ చేసుకుంది. కోల్డ్ వార్, ఉగ్రవాదంపై యుద్ధం కోసం అమెరికా సైతం ముందుకొచ్చింది. పాకిస్తాన్తో చట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి డ్రామాలాడుతున్న పాకిస్తాన్ తీరును ప్రపంచం గుర్తించింది. చాలాసార్లు పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది. దీంతో భద్రతా భాగస్వామ్యం అంటున్న పాకిస్తాన్ వాదనలకు కాలం చెల్లిపోయింది. అందుకే ఇప్పుడు అమెరికా మద్దతును పొందేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ఎత్తునిస్తోంది. అందులో భాగంగానే భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ట్రంప్ బాగా ఇష్టపడే పాయింట్ను పట్టుకుంది. ఆ పాయింట్ మరేదో కాదు, అరుదైన ఖనిజాలు. అమెరికా అధ్యక్షుడికి అరుదైన ఖనిజాలను తవ్వుకోవడం అంటే మహా ఆసక్తి. ఇటీవల పాకిస్తాన్ నాయకులు వైట్ హౌస్ ను సందర్శించారు. ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ అసలైన నాయకుడు అసీం మునీర్ ఓవల్ ఆఫీసులో ట్రంప్తో సమావేశమయ్యారు. అమెరికా అధికారులతో కూడా ఇద్దరు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు క్లోజ్ డోర్స్ లో జరిగాయి. అనంతరం వైట్ హౌస్ కొన్ని చిత్రాలను విడుదల చేసింది. అందులో ఆసక్తికరమైన చిత్రం ఒకటి ఉంది. ఒక చెక్క పెట్టెలో ఉన్న అరుదైన ఖనిజాలను ట్రంప్ కు అసీం మునీర్ చూపించాడు. వాటిని ట్రంప్ ఎంతో ఆసక్తిగా తిలకించాడు. ఆధునిక జీవితంలో అరుదైన ఖనిజాలు అత్యంత కీలకమైనవి. ప్రస్తుతం మనం వాడే ఫోన్ స్క్రీన్ నుంచి యుద్ధ విమానాలు, ఎలక్ట్రిక్ కార్లు, ఆఖరికి గాలిమరల వరకు ఏది తయారు చేయాలన్నా అరుదైన ఖనిజాలు తప్పనిసరి. అరుదైన ఖనిజాల రంగాన్ని చైనా డామినేట్ చేస్తోంది. అమెరికా సైతం రేర్ ఎర్త్స్ కోసం డ్రాగన్ కంట్రీపైనే ఆధారపడుతోంది. చైనాపై ఏదో చర్య తీసుకోవాలని ట్రంప్ అనుకున్న ప్రతిసారి అమెరికాకు బీజింగ్ రేర్ ఎర్త్స్ ను ఆపేస్తానంటూ బెదిరిస్తోంది. అందుకే ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఇక్కడే పాకిస్తాన్ సీన్లోకి ఎంట్రీ ఇస్తోంది. తమ వద్ద అరుదైన ఖనిజాల భాండాగారం ఉందని ఇస్లామాబాద్ చెబుతోంది. ఈ ఖనిజాలతో పాకిస్తాన్ మొత్తం రుణాలు తీరిపోతాయని ఆ దేశ ఆర్మీ చీఫ్ వాదిస్తున్నాడు. వాటిని విక్రయిస్తే ప్రపంచంలోనే టాప్ రిచ్ కంట్రీలో పాకిస్తాన్ ఒకటిగా మారడం ఖాయమంటున్నాడు మునీర్. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, నిజంగానే పాకిస్తాన్ వద్ద అరుదైన ఖనిజాలు అపరిమితంగా ఉన్నాయా? ఉగ్రదేశంలో పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉన్నట్టు జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. బంగారం, రాగితో పాటు అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు పేర్కొంటున్నారు. కానీ అవి ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకైతే పాకిస్తాన్ చూపించలేదు. పాకిస్తాన్లో అరుదైన ఖనిజాలు ఉన్నట్టు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే ఏమాత్రం పేర్కొనలేదు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం బలూచిస్తాన్లో బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి. బహుశా పాక్లో రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఉన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. అందరి దృష్టి బలూచిస్తాన్లోని రికోడిగ్ గనులపై పడింది. ఈ గని ద్వారా ఏటా $200 కోట్ల విలువైన ఆదాయం లభిస్తుందని పాక్ ఆర్మీ చీఫ్ అంచనా వేస్తున్నాడు. వజీరిస్తాన్, గిల్గిత్ బాల్టిస్తాన్లో ఖనిజాలు ఉన్నాయని పాక్ చెబుతోంది. కానీ ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి ఖనిజాలు ఉన్నట్టు ఇస్లామాబాద్ నిర్ధారించలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. ఖనిజాలున్నాయని పాకిస్తాన్ చెబుతున్న ప్రాంతాలు చాలా కఠినమైనవి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు చాలా తక్కువగా జీవిస్తారు. ఇక అక్కడ తవ్వకాలు జరపకపోవడానికి మరో కారణం తిరుగుబాట్లు. ప్రత్యేకించి భద్రతా బలగాలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. పైగా నిత్యం ఆందోళనలతో ఆయా ప్రాంతాలు కొన్నేళ్లుగా అట్టుడికిపోతున్నాయి. ఇక మూడో కారణం, పాకిస్తాన్ వద్ద నిధుల లేమి. ఆయా ప్రాంతాలు ఖనిజాలను తవ్వితీసేందుకు అవసరమైన నిధులు ఇస్లామాబాద్ వద్ద లేవు. పైగా పాకిస్తాన్ వాదనలు నమ్మడానికి ఆధారాలు లేవు. మీకు తెలుసా, గతంలో పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలు
ఉన్నట్టు పాకిస్తాన్ వాదించింది. కానీ అది అబద్ధమని ఆ తర్వాత తేలింది. 2019లో పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ భారీగా చమురు నిక్షేపాలు తమ దేశంలో ఉన్నాయని ప్రకటించాడు. కానీ పాక్లో చమురు నిక్షేపాలున్న ఆనవాళ్లు ఇప్పటి వరకు కనిపించలేదు. సో పాకిస్తాన్ రుజువులు చూపించకుండా కేవలం హామీలు మాత్రమే ఇస్తోంది. కానీ దౌత్యానికి కొన్నిసార్లు హామీలు చక్కగా సరిపోతాయి. నిజానికి ట్రంప్ను బుట్టలో వేసుకునేందుకు ఇది సరైన సమయం. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇష్టపడే కొన్ని అంశాలు ఉన్నాయి. గోల్డ్తో పాటు బ్రాండింగ్ ఒప్పందాలు. వీటిని ట్రంప్ ఎక్కువగా ఇష్టపడతాడు. పైగా పాకిస్తాన్లో చైనాను దెబ్బకొడతామని ట్రంప్ చెప్పుకునే అవకాశం ఉంది. దీనికి తోడు రేర్ ఎర్త్ మినరల్స్ వాటన్నింటినీ కవర్ చేస్తున్నాయి. బీజింగ్ ప్రమేయం లేకుండా అమెరికాకు అరుదైన ఖనిజాలు లభించే అవకాశం ఉంది. ఈ ఖనిజాలతో భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ ఆశిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడికి ఈ రంగురాళ్లు అనేవి పెద్ద మ్యాటరేం కాదు. ఇక్కడ కేవలం గొప్పల గురించి మాత్రమే. ట్రంప్ను సంతోషపెట్టేందుకు పాకిస్తాన్ ఏకంగా ఎంఓయూపై సంతకం చేసింది. ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తెలుగులో చెప్పాలంటే అవగాహన ఒప్పందం. అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ మెటల్స్ అనే కంపెనీతో పాకిస్తాన్ అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. సదర్ కంపెనీ అమెరికాలోని మిస్సౌరీకి చెందినది. కాపర్, యాంటిమోనీని తవ్వేందుకు ఈ ఒప్పందం అనుమతిస్తోంది. $50 కోట్ల పాకిస్తాన్లో ఖనిజ శుద్ధి కర్మాగారాన్ని స్ట్రాటజిక్ మెటల్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందం వినడానికి చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ మెటల్స్ అనే కంపెనీ మైనింగ్ సంస్థ కాదు. పాత బ్యాటరీల్ని రీసైక్లింగ్ చేసే సంస్థ అది. సో స్ట్రాటజిక్ మెటల్స్ తో పాకిస్తాన్ చేసుకున్న ఒప్పందం కేవలం వాణిజ్య ఒప్పందం లాంటిదేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా సరే పాకిస్తాన్, అమెరికా ఈ డీల్కు ఆమోదముద్ర వేయడం చర్చనీయాంశంగా మారింది. కానీ వీటన్నింటిలో ఓ సమస్య ఉంది. పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడం అంటే బ్లాక్ హోల్లో పెట్టడమే. అంటే పాకిస్తాన్లో పెట్టుబడి పెడితే ఏది తిరిగి రాదు, ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఈ విషయాన్ని చైనాను అడిగితే చక్కగా వివరిస్తుంది. పాకిస్తాన్లో $100 కోట్ల బీజింగ్ పెట్టుబడిగా పెట్టింది. చివరికి ఖనిజాలను చైనా తీసుకెళ్లిందా అంటే నో అనే చెప్పాలి. పాకిస్తాన్లో చైనా పెట్టుబడులు వృధా అవుతున్నాయి. చైనీయులపై దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు నిర్మించిన ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సో పాకిస్తాన్ మాట విని ట్రంప్ ఆ దేశంలో అడుగు పెడితే నట్టేట మునిగినట్టే. ఎందుకంటే ముందు తేల్చుకోవాల్సిందేంటంటే పాకిస్తాన్లో అరుదైన ఖనిజాలు నిజంగానే ఉన్నాయా అన్నదే. పోనీ నిజంగానే పాకిస్తాన్లో రేర్ ఎర్త్స్ ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు వాటిని తవ్వేందుకు ఎవరు ముందుకొస్తారు? వాటికి బిల్లులు ఎవరు చెల్లిస్తారు? పెట్టుబడులు ఎవరు పెడతారు? ఈ ప్రశ్నలకు ఇస్లామాబాద్ వద్ద సమాధానాలు లేవు. ఉన్నదంతా కేవలం రాళ్లు ఉన్న ఒక్క చెక్కపెట్టె మాత్రమే. ప్రస్తుతం పాకిస్తాన్ చూపించిన చెక్కపెట్టె షో సక్సెస్ అయింది. ఈ షో ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే అసలు తవ్వకాలకు ఎప్పుడో ఒకప్పుడు వెళ్లాల్సిందే కదా. అరుదైన ఖనిజాలను ఒక పెట్టెలో చూపించినంత మాత్రాన అవి పాకిస్తాన్ భూభాగంలోనివే అని చెప్పలేం. వాస్తవ ప్రపంచంలో కూడా పాకిస్తాన్ వాటిని చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే కేవలం హామీలను ఇస్లామాబాద్ విక్రయిస్తోంది.